హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి. బ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. నేను మీకు ఒక మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో చేసే ఖర్చుల్లోనే రోజుకి కొంత కొంత ఖర్చు అనేది తగ్గించుకుంటూ డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు కదండి. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. అండ్ మనీ సేవింగ్ ఐడియాతో పాటు స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయి వీడియోసు. అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి. స్కీమ్స్ గురించి పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్, బ్యాంక్లో స్కీమ్స్ గురించి అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఇంకా ఈ వీడియోలో అయితే మనీ సేవింగ్ ఐడియా చెప్తా అని చెప్పాను కదండి. ఇలా నేను చెప్పే పద్ధతిలో మీరు కూడా చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, 5,200 రూపాయల నుంచి 72,800 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకుంటాం అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంక ఇప్పుడు మనకి వారానికి 7 రోజులు ఉంటాయి కదండి. 7 రోజుల్లో మనము వారానికి ఒక్కరోజు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటాము. అలా మనము ఒక 100 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, వారానికి ఒక రోజు మాత్రమే మనకి వారాలు వచ్చేసేసి 52 వారాలు అయితే ఉంటాయండి. ఈ 52 వారాల్లో మనము వారానికి ఒక్కరోజు మాత్రమే డబ్బులు అనేటివి సేవ్ చేసుకుంటాము. అంటే వారానికి 7 రోజుల్లో ఒక్కరోజు మాత్రమే మనము ఒక 100 రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఒక 52 వారాల పాటు ఇలానే సేవ్ చేసుకున్నాం అనుకోండి. అంటే వారానికి 7 రోజుల్లో ఒక్కరోజు మాత్రమే సేవ్ చేసుకుంటాము. ఇలానే సేవ్ చేసుకున్నాం అనుకోండి 52 వారాల పాటు, అంటే వారానికి ఒక 100 రూపాయలు చొప్పున ఒక 52 వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 5,200 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా. అదే మనము వారానికి 200 రూపాయల చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఒక వారానికి 200 రూపాయల చొప్పున ఒక 52 వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 10,400 రూపాయలు అయితే అవుతాయండి. అంటే వారానికి ఒక్క రోజైనా సేవ్ చేసుకోవచ్చు 200 రూపాయలు. లేదు అనుకుంటే వారం మొత్తం మీద రోజుకి ఇంత అమౌంట్ అని చెప్పేసి వేసుకొని 7 రోజులకి ఒక 200 రూపాయలైనా సేవ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 52 వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 10,400 రూపాయలు అయితే అవుతాయి. అండ్ అలానే మనం వారానికి 300 రూపాయల చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఒక వారానికి 300 రూపాయల చొప్పున ఒక రోజైనా సేవ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 7 రోజులు అంటే వారం మొత్తం మీద ఒక 300 రూపాయల చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఒక 52 వారాలు అయితే ఉంటాయి మనకి. 52 వారాల పాటు ఇలానే సేవ్ చేసుకున్నాం అనుకోండి, 15,600 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ అలానే వారానికి 400 రూపాయలు చొప్పున, అంటే 7 రోజుల్లో మనము ఏదైనా ఒక రోజైనా సేవ్ చేసుకోవచ్చు ఈ 400 రూపాయలు. లేదు అనుకుంటే 7 రోజులు మొత్తం మీద రోజుకి కొంత కొంత అమౌంట్ అని చెప్పి వేసేసేసుకొని 7 రోజులకి మనం ఒక 400 రూపాయలు చొప్పున, అంటే ఒక వారానికి ఒక 400 రూపాయల చొప్పున ఒక 52 వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 20,800 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అదే మనము వారానికి ఒక 500 రూపాయల చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే రోజుకి కొంత కొంత అమౌంట్ అయినా వేసుకొని 7 రోజుల పాటు ఒక 500 రూపాయల లాగా సేవ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఒక 500 రూపాయల చొప్పున ఒక 52 వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకుంటే, వారానికి ఒక 500 రూపాయల చొప్పున 52 వారాల పాటు సేవ్ చేసుకుంటే 26,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. అదే మనం వారానికి ఒక 600 రూపాయల చొప్పున, అంటే ఒక వారానికి మనకి 7 రోజులు ఉంటాయి కదండి. 7 రోజుల్లో మనము రోజు కొంత కొంత అమౌంట్ చొప్పున అని చెప్పేసి ఒక 7 రోజులకి 600 రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఒక 52 వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 31,200 రూపాయలు అయితే అవుతాయి. అండ్ అలానే మనము వారానికి ఒక 700 రూపాయల చొప్పున, అంటే మనకు ఇప్పుడు వారానికి 7 రోజులు ఉంటాయి కదా, రోజుకు ఒక 100 రూపాయల చొప్పున ఒక 7 రోజులు సేవ్ చేసుకుంటే 700 రూపాయలు అయితే అవుతాయి కదా. లేదు అలా కాకపోయినా కానీ వారం మొత్తం మీద ఒక రోజు అయినా కానీ ఇలా 700 రూపాయల చొప్పున ఇలా ఒక 52 వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే 1 ఇయర్కి అండి, 1 ఇయర్కి మనకి 52 వారాలు అయితే ఉంటాయి. ఇలానే మనం ఒక 52 వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 36,400 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇలానే మనము వారానికి ఒక 800 రూపాయల చొప్పున ఒక 52 వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 41,600 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే 52 వారాలంటే 1 ఇయర్ పాటు సేవ్ చేసుకోవాలి. అది కూడాను వారానికి 800 రూపాయల చొప్పున, అంటే 7 రోజులకి 800 రూపాయల చొప్పున ఇలా ఒక 1 ఇయర్ పాటు డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవాలి. ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి, 41,600 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అదే మనము వారానికి 900 రూపాయల చొప్పున, అంటే 7 రోజులకి 900 రూపాయల చొప్పున ఒక 52 వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 46,800 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనము వారానికి ఒక 1,000 రూపాయల చొప్పున, అంటే ఒక 7 రోజులకి ఒక 1,000 రూపాయల చొప్పున ఒక 52 సార్లు, అంటే ఒక 52 వారాలు మనము ఇలానే వారానికి 1,000 రూపాయల చొప్పున ఒక 52 వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 52,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. అదే మనము
వారానికి 1100 రూపాయలు చొప్పున ఒక 52 వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 57,200 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా. అండ్ అలానే మనము వారానికి ఒక 1200 రూపాయలు చొప్పున ఒక 52 వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 62,400 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనం వారానికి ఒక 1300 రూపాయలు చొప్పున ఒక 52 వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 67,600 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనము వారానికి ఒక 1400 రూపాయలు చొప్పున ఒక 52 వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 72,800 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే వారానికి మనకి 7 రోజులు ఉంటాయి కదండి. ఈ 7 రోజుల్లో మనము రోజుకి ఒక 200 రూపాయల చొప్పున అయినా సేవ్ చేసుకుంటే మనకు మొత్తం 7 రోజులకు కలిపి 1400 రూపాయలు అలా అయితే అవుతాయి కదండి. అలా మనము రోజుకి ఇంత అమౌంట్ చొప్పున అనేసి వేసుకొని అయినా సేవ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మొత్తం మీద వారానికి 7 రోజుల్లో ఒకరోజు ఇంత అమౌంట్ అనేది తీసుకొని చక్కగా సేవ్ చేసుకున్నాం అనుకోండి 5,200 రూపాయల నుంచి 72,800 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అది కూడాను 100 రూపాయల నుంచి బిగించేసి 1,400 రూపాయల లోపే సేవ్ చేసుకుంటాం మనము. అది కూడా వారానికి. ఇవన్నీ కూడా ఎలా సేవ్ చేసుకోవాలి అనేసి అయితే కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారండి. డబ్బులు సేవ్ చేసుకోవడానికి మా దగ్గర మిగలట్లేదు, ఎలా సేవ్ చేసుకోవాలి అనేసి అయితే కొంతమంది కామెంట్స్ అది చేస్తూ ఉన్నారు కదండి. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియోలో చెప్తాను. నేనైతే వేటిలో ఖర్చులు తగ్గించుకుంటాను అనేది అయితే చెప్తానండి. అందరికీ ఇంట్లో ఖర్చులు ఒకే విధంగా ఉండవు కదా. ఒక్కొక్కరికి ఎక్కువ అవుతూ ఉంటాయి, ఒక్కొక్కరికి తక్కువ అవుతూ ఉంటాయి కదండి. కానీ అందరికీ ఒకేలాగా ఉండే ఖర్చులు వేటిలో ఉంటాయి అంటే మనము ఎగ్స్ దగ్గర అండ్ అలానే కూరగాయల దగ్గర అండ్ అలానే సరుకుల దగ్గర అలా అందరికీ కూడాను ఒకే రకంగా ఉంటాయి ఇవి డబ్బులు అనేటివి. అంటే కూరగాయలు ఇప్పుడు కేజీ 40 రూపాయలు ఉందనుకోండి, అందరికీ కేజీ 40 రూపాయలే ఉంటాయి కదండి. కానీ అవి మనము మార్కెట్కి అది వెళ్ళి తెచ్చుకున్నాం అనుకోండి, కొంచెం ఆడవాళ్ళము కొంచెం బేరం అది అడుగుతూ ఉన్నాం అనుకోండి ఒక 35 రూపాయలకి అలా ఇస్తూ ఉంటారండి. కంపల్సరీగా ఇస్తారు. అంటే కూరగాయలన్నీ ఒకళ్ళ దగ్గరే తీసుకుంటే కొంచెం తగ్గిస్తారు బేరం రేట్ అనేది మనం బేరం అడిగితే. అలా తీసుకుంటే వాటిలో ఖర్చులు అనేటివి తగ్గించుకోవచ్చు. అండ్ ఎగ్స్ కూడాను మనకి ట్రే వచ్చేసేసి 30 గుడ్లు ఉంటాయి కదండి. 30 గుడ్లు వచ్చేసేసి మనకి మామూలుగా బయట కొన్నామనుకోండి ఒక ట్రే వచ్చేసి 200 రూపాయలు అయితే అవుతాయి. అదే మనము హోల్సేల్ షాప్స్లో కొన్నామనుకోండి, డబ్బులు సేవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చక్కగా హోల్సేల్ షాప్స్లో కొనుక్కున్నాం అనుకోండి ఒక 180 రూపాయలకే ఇస్తారు. మనమేం అక్కడ బార్గెనింగ్ ఏం చేయవసరం లేదంటే మనమేం బేరం ఏం అడగవసరం లేదు. వాళ్ళే హోల్సేల్ షాప్ వాళ్ళే 180 రూపాయలు 170 రూపాయలకైతే ఇస్తారు 30 గుడ్లు. అదే మనం బయట కొంటే 200 రూపాయలు అయితే అవుతాయి కదండి. అక్కడ డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. అండ్ అలానే సరుకులు కూడా అండి, సరుకులు మామూలుగా అప్పుడు ఒకటి అలా తెచ్చుకునే కన్నా అంటే సరుకులు అన్నీ కూడాను ఒకే రేటు ఉంటాయి. ఇప్పుడు సోప్ ఒక 20 రూపాయలు సోప్ ఉందనుకోండి, అందరికీ 20 రూపాయలే ఉంటుంది సోప్ అనేది మామూలుగా కొనుక్కుంటే. అలా కాకుండా మనము కాంప్లెక్స్లో వాటిల్లో అలా తీసుకున్నాం అనుకోండి అన్నిటి మీద సరుకులన్నిటి మీద కొంచెం వాటిల్లో కొంచెం ఉంటారు కదా, అలా చేయాలి అనుకున్న వాళ్ళము చక్కగా ఇలా ఆలోచించి డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చండి. అండ్ ఇంకా మనం వేటిలో ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఈ బట్టల్లో అయితే ఖర్చులు అనేటివి తగ్గించుకుంటూ ఉంటానండి. అంటే బ్రాండెడ్ కొనాలి అని అలాంటివి ఏం పెట్టుకోను, నార్మల్గానే కొనుక్కుంటూ ఉంటాను. అది కూడాను పెద్ద షాపింగ్ మాల్స్లో వాటిలో ఏం కొననండి. నార్మల్గానే చిన్న కాంప్లెక్సెస్ ఉంటూ ఉంటాయి కదండి, ఆ షాపుల్లోనే కొంటూ ఉంటాను. అక్కడ మనకి వాళ్ళు ఒక 1000 రూపాయల డ్రెస్ని మనం ఒక 600కి అలా బేరం ఆడి తీసుకోవచ్చు. కనీసం ఒక 800కి ఇచ్చినా కానీ ఒక 200 రూపాయలు సేవ్ చేసినట్లే కదా. అదే మనము పెద్ద షాప్స్లో ఫిక్స్డ్ రేట్ల షాప్స్లో అలా తీసుకుంటూ ఉన్నామనుకోండి కంపల్సరీగా వాళ్ళకి 1000 రూపాయలు అనేది పే చేయాలి కదా. అలా అయితే ఆలోచిస్తూ ఉంటాను. అంటే మనము బట్టలకి వాటికి ఎక్కువ డబ్బులు అనేటివి పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నా ఒపీనియన్ అండి. నేను వేసుకునే డ్రెస్సెస్ కానీ అవన్నీ కూడాను నార్మల్ రేట్లే ఉంటాయి. ఎప్పుడన్నా కంపల్సరీగా కొనాలి అనుకుంటేనే షాపింగ్ మాల్స్లో వాటిలో కొంటూ ఉంటాను. గొప్పలకు పోయి ఎక్కువ రేట్లు పెట్టి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ అవి పెద్దగా కొనవండి. నేను పిల్లలకు కూడా నార్మల్గానే కొనిస్తూ ఉంటాను. మంచి క్వాలిటీయే కొంటాను, కానీ రేట్లు అవి చూసుకొని కొనుక్కుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి కంపల్సరీగా మంచి బ్రాండెడ్ కొనాలి అంటే కొంటాం. కానీ వీళ్ళ కూరగాయల దగ్గర వీటి దగ్గర అయితే మనం ఖర్చులు తగ్గించుకొని చక్కగా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.